ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభంలోనూ ముగింపులోనూ ఎక్కువగా ఆసక్తి నెలకొల్పే ప్రశ్న ఎంఎస్ ధోని రిటైర్మెంట్. ఇంటర్నేషనల్ క్రికెట్కు 2019లోనే గుడ్ బై పలికిన మిస్టర్ కూల్ ఫ్యాన్స్ కోసం ఐపీఎల్ ఆడుతూనే ఉన్నాడు. ఇదే లాస్ట్ ఇయర్ అని అనుకున్న ప్రతిసారి మళ్ళీ తిరిగొచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ఎప్పటిలాగే ఈసారి కూడా రిటైర్మెంట్ విషయంలో ధోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అవేంటో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. ఇక వీడియోలోకి వచ్చేసరికి అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ను చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడించింది. ఈ సీజన్లోనే సిఎస్కే బెస్ట్ స్కోర్ చేయడంతో పాటు గుజరాత్ను కూడా మట్టుకరిపించి మంచి విక్టరీతో ఐపీఎల్ 2025కి వీడ్కోలు పలికింది. మ్యాచ్ అనంతరం హర్ష భోగ్లే రిటైర్మెంట్ గురించి ప్రస్తావించిన సమయంలో ఎంఎస్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పలేను, అదేవిధంగా వచ్చే ఏడాది మళ్ళీ తిరిగి వస్తానని చెప్పలేను అంటూ ధోని అందరినీ కన్ఫ్యూజ్గా గురిచేశాడు. ఏ విషయం అనేది మరో 4-5 నెలల్లో తెలుస్తుందంటూ ప్రస్తుతానికి రిటైర్మెంట్ న్యూస్ని పాస్ చేశాడు. రిటైర్మెంట్ అనేది ఇప్పుడే తీసుకోవాలని లేదు, మరో 4-5 నెలలు ఆలోచించి చెప్తాను. హడావుడిగా నిర్ణయం తీసుకోవాలని అనుకోవడం లేదు. ప్రతి సంవత్సరం 15% ఎక్కువ ఎఫెక్ట్స్ పెడుతూనే ఉంటాను. క్రికెట్లో పెర్ఫార్మెన్స్ని చూసుకోకూడదు. అలా చూస్తే ప్రతి ఒక్కరూ 22 సంవత్సరాలకే రిటైర్ అవ్వాల్సి వస్తుంది. జట్టుకు మన అవసరం ఎంత ఉంది, జట్టు విజయాల్లో మన పాత్ర ఏంటి అనేదే ముఖ్యం. అందువల్ల నేనైతే ఇప్పుడలా రిటైర్మెంట్ విషయం గురించి ఆలోచించాలని అనుకోవడం లేదు. రాంచీ వెళ్ళి కొన్ని రోజులు ఎంజాయ్ చేసి బైక్ రైడింగ్ చేసి ఆ తర్వాత ఆలోచిస్తానని ఎంఎస్ ధోని క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్ 2025లో ఎంఎస్ ధోని 14 మ్యాచ్ల్లో 145 బంతులు మాత్రమే ఎదుర్కొని 196 పరుగులు చేశాడు. 30 రన్స్ హైయెస్ట్తో 12 ఫోర్లు 12 సిక్సర్లు నమోదు చేశాడు. గత ఏడాది 161 పరుగులు చేసిన ధోని ఈసారి 196 పరుగులు చేశాడు. 2023లో 104 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్లో ధోని పగ్గాలు చేపట్టినప్పటికీ సిఎస్కే 10వ స్థానంతో సీజన్కు వీడ్కోలు పలికింది. సో ఫ్రెండ్స్, ధోని నెక్స్ట్ సీజన్ ఆడతారనుకుంటున్నాడో లేదో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.